ఈరోజు మా మాతృభూమి ఉత్సవ సమితి వారు సమ్మర్ క్యాంపులు చేస్తున్నారు. ఆ సందర్భంగా వాళ్ళ పిల్లలకి ఆ మెంబర్స్ అందరికీ మన దేవాలయాన్ని పరిచయం చేద్దామని చెప్పి మీ దగ్గర రావడం జరిగింది. అలాగే మీ దేవాలయం మొత్తాన్ని వీడియో తీసుకున్నాము. ఆ వీడియో కూడా ఆ ప్రోగ్రాం జరిగేప్పుడు 26 తారీఖు జరుగుతుంది. దాంట్లో డిస్ప్లే చేస్తాము. మన దేవాలయం నుంచి దాదాపు 1000 మంది ఫ్యామిలీస్ మా గ్రూప్లో ఉంటారు. వాళ్ళందరూ తెలియజేయాలి ఈ దేవాలయాన్ని. ఈరోజు మా అదృష్టం బాగుంది. లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా మీ దగ్గర వచ్చాము. చైర్మన్ గారు వెంకటేశ్వర గారు మీ దేవాలయం గురించి జరిగింది, ఇక్కడ ఎక్కడుంది ఏంటి ఒకసారి చెబితే మా భక్తులకి మా మెంబర్స్ అందరికీ మా తెలిసిన వాళ్ళందరికీ తెలియజేస్తాము. ఎప్పుడైనా అవకాశం ఉంటే వాళ్ళ దగ్గరలో వచ్చి మీరు చెబుతారు. వెంకటేశ్వర గారు, ఈ దేవాలయం అంటే 2010లో నిర్మాణం జరిగిందండి. నేనే నిర్మాణం చేయించాను. నేను ఒక్కనే కష్టపడి మెయింటెనెన్స్ చేస్తున్నాను. మీ అందరి సహకారం అంటే పూజలు ఇంకా బాగా జరుగుతాయి. కాబట్టి అందరు తప్పకుండా సహకారం చేయండి. మన దేవాలయం ఏ ఊరు కింద వస్తుంది? ఇది ఎక్కడ ఉంది? ఇది రామోజీ ఫిలిం సిటీ నుండి 6 కిలోమీటర్ దూరం ఉంది. ఇది ఏ ఊరు అంటారు? కొత్తగూడెం చౌరస్తా భూదాన్ పోచంపల్లి వెళ్ళే రోడ్లో ఉంది. ఓకే, ఎక్కువ కన్ఫ్యూజన్ ఏం లేదు. తర్వాత ఇక్కడ మన ఈ దేవాలయంలో ఏమేమి దేవుళ్ళు ఉన్నారు సార్? మెయిన్గా ఏంటంటే సాయిబాబా, దత్తాత్రేయ, దత్త అవతారాలు, దత్తసాయి క్షేత్రం అని మేము ముందు కట్టాము. తర్వాత శివాలయము, పార్వతీదేవి మందిరము, శనేశ్వర స్వామి, వినాయకుడు, సూర్యనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి, వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి అమ్మవారు, లక్ష్మీ నరసింహస్వామి, రాధాకృష్ణులు, దాదాపు 16 దత్తాత్రేయ స్వామి ఉన్నాయని. చాలా పెద్ద క్షేత్రము. ఈ జనవాసాలకి దూరంగా ఉంది కాబట్టి భక్తుల సహకారం ఉంటే మంచిది. ఇంకా పూజలు ఉత్సవాలు బాగా జరుగుతాయి. ఈ క్షేత్రం పేరు దత్తసాయి క్షేత్రం. దత్తసాయి క్షేత్రం చాలా మాకు శ్రీనివాసమూర్తి గారి దేవాలయం గురించి చెప్పని చెబుతున్నారు. వారు కూడా మా కాలనీ దగ్గరలో ఉంటారు. వారితో అదృష్టం వచ్చి ఈరోజు మేము స్వయంగా లక్ష్మీ నరసింహ స్వామికి అనుకున్నట్టుగా ఆ జయంతి రోజు అభిషేకం అందరూ చేయించారు. ధన్యవాదాలు. మీ దేవాలయానికి భక్తులు వచ్చేటట్టుగా మా అందరికీ తెలియజేస్తాము. వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వచ్చి దర్శించుకుని. విషయం ఏంటంటే ఇది జనవాసాలకు దూరంగా ఉంది. ఇక్కడ జనాలు రారు. ప్రతి రూపాయి సిటీ హైదరాబాద్ నుండి తెచ్చి ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పుడు అది అందరూ దృష్టిలో పెట్టుకొని. ఇక్కడ గోశాల కూడా ఉన్నట్టుంది కదా? గోశాల కూడా ఉంది కదా? గోశాల కూడా ఉంది. అదే గోశాల ఆవు పాలు ఏ దేవుడికి ఏ రోజు పూజ అవుతే ఆ రోజు అభిషేకం చేస్తారు. ఆ పాలతో అభిషేకం చేస్తారని మన పూజారి గారు చెప్పారు. మేము కూడా విన్నాము. చాలా సంతోషం అండి. మిమ్మల్ని దేవాలయాన్ని దర్శించుకోవటం ఈ అదృష్టం మాకు ఏ జన్మలో పుణ్య ఫలమో మాకు దక్కింది. మీ అందరినీ మేము చూసుకున్నాము. చాలా ధన్యవాదాలు. మా మాతృభూమి ఉత్సవ సమితి వారికి కూడా మీ దేవాలయం గురించి వాళ్ళకి ప్రచారం చేస్తాము, తెలియజేస్తాము. భగవంతుడి సేవ ఇది. అదే మేము కూడా దానికోసమే వచ్చాము. మా శ్రీనివాసమూర్తి గారి గుర్తు చేసి నేను ప్రత్యేకంగా అందరికీ తెలియాలి మా గ్రూప్లో అని తీసుకొచ్చాము. అదే అందరి అవకాశం ఉన్నప్పుడు మన భక్తులు ఎప్పుడు అవకాశం ఉంటే ఇప్పుడు ఒకసారి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై లక్ష్మీ నరసింహ దత్తాత్రేయ స్వామి. ఓకే.